ఉన్నామో దాంట్లో లేకుండా ఇర్రాటిక్ గా తయారైంది. అంచేత గుజరాత్ లో డిప్రెషన్ రావడం ఏంటి, కళింగపట్నంలో క్రాస్ చేయడం ఏంటి, వర్షాలు వచ్చి తీసుకొచ్చి తెలంగాణకి, మనకి విజయవాడకి, కృష్ణాకి, గుంటూరు జిల్లాలో పడ్డం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎక్స్పెక్ట్ చేయకపోవడం, ఒకే రోజు ఒకే రాత్రి 25 సెంటీమీటర్ల వర్షం పడ్డం. 25 సెంటీమీటర్లు అంటే ఇక్కడ రెండు ఉన్నాయండి. క్లౌడ్ బరస్ట్ ఒకటి మనకి విజయవాడ ఇవాళ ఎందుకంటే ఎంత తీవ్రమైన ఇబ్బంది వచ్చిందంటే క్లౌడ్ బరస్ట్ ఒకటి, కృష్ణా రివర్ దగ్గర నుంచి మీద నుంచి వచ్చే వాటర్ అదంతా కలిపి టోటల్ గా ఏదైతే ఇవాళ బుడమేరు ఇది ఉందో అది కట్ అవ్వడం, అది నేచురల్ గా కృష్ణా నదిలో కలిసి వెళ్ళిపోవాల్సిన దానికి కృష్ణా నది నుంచి తిరిగి రివర్స్ లో రావడం వల్ల ఆ వాటర్ అంతా ఈ రోజు స్టాగ్నెంట్ అయ్యి ఇవాళ మనం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఒకటేది నేను స్పష్టంగా చెప్తున్నాను, నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాం. అసలు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటది కష్టాలు వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారినే భగవంతుడు ఆ విధంగా పంపిస్తారేమని. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో చాలా హుడ్ తుఫాన్ వచ్చింది, టిట్లీ తుఫాన్ వచ్చింది. ఇవన్నీ కూడా ఆయన కష్టాల్లో ఉండేటప్పుడు ప్రజల కష్టాలని ఆయన కష్టాలుగా తీసుకోవడం, ఆయన ఇన్వాల్వ్ కావటం. ఎంత ఇన్వాల్వ్ అవుతారండి, ఇవాళ 74 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో ఆయన పూర్తిగా తిరుగుతా ఉన్నారు ముంపు ప్రాంతాల్లో, అందరినీ ఆయన మోటివేట్ చేస్తా ఉన్నారు. కొంత లాక్సిటీ అడ్మినిస్ట్రేషన్ లోన ఆఫీసర్స్ లో ఉండడం అనేది అయితే వద్ది, కానీ ఆయన ఎవరిని విడిచిపెట్టకుండా రాత్రులు కూడా కలెక్టరేట్ లో ఉండడం, 2 రోజులు కూడా కంటిన్యూస్ గా తిరుగుతూ ఉండడం. ఇవాళ అక్షయ పాత్ర అనే సంస్థ ద్వారా 3 లక్షల మందికి ఫుడ్ సప్లై చేస్తా ఉండడం. అదే కాకుండా అన్నా క్యాంటీన్ లో ఉన్నవి ఇలాగ ఏదైతే అది అయితే ఇంత సడన్ ఇది వచ్చేటప్పుడు విజయవాడ లాంటి సిటీ మొత్తం ఇవాళ మనకి ఇనండేషన్ లో ఉండేటప్పుడు ఎన్ని చర్యలు చేసినా కూడా ఇన్సఫిషియెంట్ గా ఉంటుంది ఖచ్చితంగాను. అయితే ఇక్కడ రావాల్సింది ఏంటంటే ప్రభుత్వం తరపునే కాకుండా మిగతా ఆర్గనైజేషన్ కూడా ముందుకు రావాలి. ఇంకోటి ఏంటంటే అపోజిషన్ పార్టీ, ఇక్కడ రోల్ ఆఫ్ అపోజిషన్ పార్టీ కూడా దే హ్యావ్ ఏ రెస్పాన్సిబిలిటీ అండి. 3 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఉన్నారు. ఇక్కడ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉంటే 3 రోజులు పులివెందుల్లో ఉన్నారు. తెలీదా ఆయనకి ఏం జరుగుతా ఉందో? ఇవాళ వచ్చి కొన్ని ప్రాంతాల్లో అలాగలాగా తిరిగి ఇవాళేమో కామెంట్ చేస్తా ఉన్నారు. నేనేమంటానంటే ఎప్పుడు ప్రోయాక్టివ్ గా ఉండాలి. ఆయన ఏదైనా బాగా చేసి ఇప్పుడు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కొంతమందిని ఆదుకునేటప్పుడు ఖచ్చితంగా పీపుల్ విల్ రికగ్నైజ్. అంతేగాని పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని, పనిచేస్తున్న మంత్రుల్ని ఇవాళ ఏదో మ్యాన్ మేడ్ అని అంటారు, డిజాస్టర్ అంటారు. మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే ఎవరైనా నమ్ముతారండి? దానికి ఏదైనా రీజన్ ఉందండి? ఇవాళ ఎప్పుడూ లేనంత మొత్తం చరిత్ర ఒకసారి చూసుకుంటే 1903లో ఎప్పుడు వచ్చిందట, మళ్ళా 2009లో వచ్చింది. ఆ రెండింటికన్నా ఇవాళ ఎక్కువగా దాదాపు 12 లక్షల క్యూసిక్ నీళ్లు కూడా ఇవాళ వచ్చే పరిస్థితి, కృష్ణా బ్యారేజ్ మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఈరోజు నేను ఎందుకు ఇందా చెప్పానంటే కేరళలో జరిగినప్పుడు ఎవరి తప్పు ఏమని కాకుండా జాతీయ పార్టీల దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అందరూ వచ్చి అక్కడ ఆదుకున్నారు తప్పితే కామెంట్ చేయలేదు, ఎవరు క్రిటిసైజ్ చేయలేదు. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఏ హెల్పింగ్ హ్యాండ్ అండి, హెల్పింగ్ హ్యాండ్ ఉండాలి వాళ్ళు. అంతేగాని ఇలాంటి పరిస్థితుల్లో వచ్చి ఇప్పుడేమో ప్రభుత్వం మీద పనిచేస్తున్న ముఖ్యమంత్రి మీద మాట్లాడుతూ ఉంటే ఎక్కడిదండి ఇది? అది ఏమాత్రం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మారన్నదానికి